ఈరోజు మీ వీడియోలు మీరు చూసుకున్నప్పుడు వేరే అమ్మాయి అయ్యి ఉంటే మేబీ తన వీడియోస్ వరకు తను డిలీట్ చేసుకొని నాకెందుకు వచ్చినా ఈ పెంట అంతా అనుకుని ఉండేవాళ్ళు కామ్గా. కానీ ఈరోజు మీరు అంతమందిది బయట పెట్టాలి, ఈరోజు మస్తాన్ సాయి ఆకృత్యాలను బయట పెట్టాలి అని చెప్పి ఈరోజు హార్డ్ డిస్క్ని బయట పెట్టడం, లేకపోతే ఈరోజు కంప్లైంట్ చేయడం చేశారా? అవునండి. పోనీ అందులో వాళ్ళు అంటున్నారు ఇప్పుడు బయటకు వచ్చి, ఎందుకంటే అదే అందులో ఉన్న అమ్మాయిలే నాతో స్వయంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరి సంసారాలు కూడా నాశనం అయిపోయినాయండి కేవలం అతని వల్ల. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్పాలి మస్తాన్ సాయి వల్ల వాళ్ళ సంసారాలు ఎంత నాశనం అయిపోయాయో. నేను బయటకు వచ్చి ఈరోజు చెప్పా. పోనీ వాళ్ళు కూడా కన్సెన్షువల్గా వాళ్ళు ఇష్టంగా తీసుకున్నప్పటికీ ఫ్యూచర్లో ఇంకా ఏ అమ్మాయిలు అయితే నాలాగా అవ్వకూడదు. నేను కన్సెన్షువల్గా ఇష్టపడైతే తీసుకోలేదు. నన్ను యాక్టింగ్కే వద్దన్న రాస్తారు, ఇలాంటి పని నేను చచ్చినా చేయను, అలాంటి ఫ్రెండ్స్ నాకు లేరు, ఎప్పుడు నాకు తెలీదు. ఏ అమ్మాయి ఫ్యూచర్లో మస్తాన్ సాయి బారిన అయితే పడకూడదు. చాలామంది వీడియోస్ను చూపించి తను బ్లాక్మెయిల్ చేసినా కూడా ఎందుకు ఇంట్లో తెలిసిపోతుందేమో, లేకపోతే నిజంగానే బయట వీడియోలు పెడతాడేమో అని చెప్పి గమ్మున ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఆల్మోస్ట్ ఆత్మహత్యల దాకా ప్రయత్నించినటువంటి వాళ్ళు కూడా ఉండుంటారు వాళ్ళు. సో ఈరోజు వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలి అని చెప్పి మీరు పోరాడతారు? వాళ్ళు ఏమైనా నిన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? ఎస్ లావణ్య, ఈరోజు మేము చేయాలనుకున్నది ఈరోజు తీసుకొచ్చావు, మస్తాన్ సాయి గాడి నిజస్వరూపం బయట పెట్టావు అని కాంటాక్ట్ చేసే ప్రయత్నం ఏమని చేశారు? పోలీసులు ఒక అష్యూరెన్స్ ఇచ్చి, ఒక మెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి, మీరు మాకు కాల్ చేయండి, మీ ప్రతి వీడియో డిలీట్ చేస్తామనండి. మీరు చూడండి ఎంతమంది అమ్మాయిలు ఆ రోజు నిజంగా బయటకు వస్తారు. ఇలా బహిరంగ బయటకు వచ్చైతే ఏ మహిళ చెప్పదు. చెప్పిన క్షణం నుంచి అమ్మాయిని ఏం చేస్తారో ఐ థింక్ వాళ్ళకు కూడా తెలుసు. మేబీ నేనే రాజ్ మాట వినలేదేమో, ఆ రోజు వినుంటే ఇలా అయితే అయ్యుండేది కాదేమో మరి ఇంకా.